అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారం అంతా కూడా ఎంతో మంచి వారంగా చెప్పొచ్చు. ఎంత కష్టపడితే అంత జీవితంలో నిలబెట్టుకుంటారు. మీ బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క స్థితిని బాగా పెంచుకునే పరిస్థితి ఈ వారం అంతా కనిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు అది ఒక పెద్ద బాట అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంది, కుటుంబ ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువు బాగుంది. మరి మకర రాశి వాళ్ళకు కుజుడి యొక్క మార్పు అనేది, కుజుడు చతుర్థాధిపతి, లాభాధిపతి, తన సొంత ఇంట్లోకి ఇన్ని రోజులుగా వ్యయంలో ఉండి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన, సొంత ఇల్లు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, విలువైన వస్తువులు కొనాలన్నా అనేక ఆటంకాలు ఉండే అవన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకు అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. కుజగ్రహం యొక్క మార్పు అలా చేసింది. వ్యాపారస్తులందరికీ ఎంతో మంచి లాభాలతో ఈ వారం అంతా కూడా ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కుజుడి యొక్క మార్పు మకర రాశి వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ ఆదాయం బాగుంది అని చెప్పాను. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉందని చెప్పాను. సంతానం విషయంలో బాగా బెంగ ఉంటుంది. వాళ్ళ బాగోగుల గురించి బాగా వరీస్ అవుతూ ఉంటారు. ఎంత అచీవ్మెంట్ ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా కూడా పిల్లల గురించి ఆలోచన వచ్చేసరికి కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యం పట్ల టెన్షన్ ఉండడం కూడా జరుగుతుంది. దూర ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని తెలివితక్కువ నిర్ణయాలతో మనం మాట్లాడడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడే కొన్ని ఇబ్బందులు కొత్తగా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా ఉంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఇప్పుడే ఈ వారమే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసి న్యాయంగా, ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో అనేక రకాల ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. కాస్త నెమ్మదిగా ఉండడం చాలా మంచిది, లేదా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారంలో వ్యాపారం బాగా పుంజుకుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకెళ్తారు. మకర రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం స్తోత్రం చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.